రేవంత్ రెడ్డి గారి పైన ఇటీవల కేటీఆర్ గారు అంటే భారాస ప్రధాన ప్రతిపక్షమైన భారాస యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన హరీష్ రావు గారు మాజీ మంత్రి, మరి భారాసలో ప్రముఖ నాయకుడు హరీష్ రావు గారు ఇటీవల ఒక సభలో మరి కేసీఆర్ గారు కూడా మాటల దాడిని పెంచారని చెప్పాలి. అయితే నిజంగా వాస్తవంగా పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారికి పార్టీలో నిజమైన అదుపు కోల్పోతున్నారా, పట్టు కోల్పోయారా, మరి పాలనా యంత్రాంగం మీద పట్టు కోల్పోయారా, మరి ఏ విధమైన రాజకీయ సంఘటనలు ఈ మధ్య ఏం జరిగినాయి అని పరిశీలిస్తే పెద్దగా రాజకీయ సంఘటనలు జరిగిన ఇన్సిడెంట్స్ ఏం లేదు. కాళేశ్వరం మీద ఒక జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, దాని మీద రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం పరిశీలనకు వెళ్లారు. కొన్ని విమర్శలు కేసీఆర్ గారి మీద చేశారు. మరి జీవన్ రెడ్డి గారు జగిత్యాలలో మరి ఆయనకి ప్రాధాన్యత లభించడం లేదని జగిత్యాలలో కాంగ్రెస్ నాయకుడు ఆయన 2-3 సార్లు ఓడిపోయి ఉన్నారు. అక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కొద్దిగా తొందరపడి మరి భారాసాలకు వెళ్లారు అనే చెప్పాలి. ఎందుకంటే సుదీర్ఘకాలం కాంగ్రెస్ రాజకీయాల్లో మెలిగిన వ్యక్తి వాళ్ళ ఆపోజిషన్ పార్టీకి ఏ విధమైన లబ్ధి లేకుండా దానికోసం బ్రహ్మాండమైన బహిరంగ సభ పెడుతున్నామని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ జగిత్యాలు వెళ్ళటం అని అంటే అక్కడ రాజకీయంగా కేసీఆర్ గారి పార్టీకి కేసీఆర్ గారికి అది తక్కువనే చెప్పాలి. ఎందుకంటే 27వ తారీఖు 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుగుతున్న సమయంలో మీరు హడావడిపడి ఒక వారం రోజుల ముందు మరి జగిత్యాలలో అంత భారీ బహిరంగ సభ ఆర్భాటంగా పెట్టాల్సినంత నెసెసిటీ ఏం లేదు. ఇక్కడేమో కనీసం ఒక కార్యక్రమం కూడా చేయలేని పరిస్థితుల్లో పార్టీ ఉంది. 25 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ ఎంత ధూమ్ధామ్ అంట చేసుకోవాలి, మరి అలాంటిదేం లేదు. కేసీఆర్ గారి కూతురే ఒక స్వయంగా 25వ తేదీన తెలంగాణ రాష్ట్ర సేనాని టీఆర్ఎస్ అసలు నాదే అన్న సంకేతాలు తెలుపుతున్నట్టుగా ఒక 50,000 మందితో ఒక మెదక్ జిల్లాలో ఒక సభ పెట్టింది. ఆవిర్భావం జరిగింది ఆమెది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చుట్టూతా ఆమె ప్రధానమైన టార్గెట్ ఎవరి మీద చేస్తున్నారు? ఇప్పుడు కేటీఆర్ గారి సోదరి, కేసీఆర్ గారి కుమార్తె హరీష్ రావు గారి మీద చేస్తున్నారు. భారాస అధినాయకత్వం మీద మరి పరిణితిని కోల్పోయారని సొంత తండ్రిని మాట్లాడినారు. అవినీతి జరిగింది తెలంగాణలో తెలంగాణ వాళ్ళ రాష్ట్ర సమితి పాలనలో 10 ఏళ్ల పాలనలో అవినీతి జరిగిందని స్వయంగా ఆమె చెబుతుంది. నేను చెప్పినా వినే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యమకారులకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం కోసం నేను ఈ పార్టీ పెట్టాను.